హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th అక్టోబర్ కరెంట్ అఫైర్స్ అయితే బ్రీఫ్గా చూద్దాం. ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే October 8th ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. అయితే ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే చేసుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? వైమానిక దళ దినోత్సవం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంట? 1932లో ఏర్పాటు చేశారండి. 1932లో ఏర్పాటు చేయడం జరిగింది. 8th అక్టోబర్న. 8th అక్టోబర్ 1932. అప్పుడు బ్రిటిష్ పరిపాలన టైంలోనే ఏర్పాటు చేయడం జరిగింది 1932. అయితే అప్పుడు ఏమని పేరు ఉండేది? ఇప్పుడంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అప్పుడు ఏముండేది? రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పేరు ఉండేది. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పేరు ఉండేది. అయితే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ ఎయిర్ ఫోర్స్ ఎన్నవది? 91వ. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ట్యాగ్ లైన్ ఏమిటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ట్యాగ్ లైన్ అడగవచ్చు. అది కూడా ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్. ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్. ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్. మరొకసారి రాస్తాను చూడండి. ఎయిర్ పవర్ అంతా సింగిల్ లైన్ అండి. బియాండ్ బౌండరీస్ అనేది దీని ట్యాగ్ లైన్ అండి, తీముగడ్డ కాదండి, ట్యాగ్ లైన్. ఓకే, ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్, ఇది భారత వైమానిక దళం యొక్క ట్యాగ్ లైన్. అయితే దీనిలో మనకు కొన్ని విశిష్టతలు చూద్దాం. ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే ఓవరాల్గా వరల్డ్లో చూసుకుంటే 4వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ అండి. 4వ అతిపెద్దది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటంటే అమెరికా, చైనా, రష్యా తర్వాత అత్యంత పటిష్టమైన ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ ఎవరు కలిగి ఉన్నారండి? ఇండియా 4th ప్లేస్లో ఉంది. ఫోర్త్ అమెరికా, చైనా, రష్యా తర్వాత ఎవరున్నారు? 4th ప్లేస్లో ఇండియా ఉంది. మొత్తం 1,70,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 1,70,000 మంది సైన్యం ఉన్నారు ఎయిర్ ఫోర్స్ అంటే. మనకి ఇంకా మిలిటరీ ఉంది, నేవీ ఉంది, దాంతోపాటు ఇంకా మామూలు పారామిలిటరీలు చాలా ఉన్నాయి. ఓన్లీ ఎయిర్ ఫోర్స్లోనే 1,70,000 మంది ఉన్నారండి. ఓన్లీ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ 1,70,000 మంది 4th ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 కూడా గుర్తుపెట్టుకోండి. అమెరికా, చైనా, రష్యా తర్వాత మనమే. ఓకేనా? ఐఏఎఫ్ నినాదం అంటే ఏంటి? స్పర్శ దీపం, ప్రకాశంతో ఆకాశాన్ని తాకండి. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నినాదం ఏంటంటే నభం స్పర్శ దీపం, అంటే ప్రకాశంతో ఆకాశాన్ని ఇందాక చెప్పింది ట్యాగ్ లైన్ అండి. ట్యాగ్ లైన్ ఏం చెప్పాను? ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్. ఇదేంటి? నినాదం. నభం స్పర్శ దీపం భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని తీసుకున్నారండి. ప్రకాశంతో ఆకాశాన్ని తాకండి. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నభం స్పర్శ దీపం భగవద్గీత ఎన్నవ అధ్యాయం అంటే 11వ అధ్యాయం. ప్రకాశంతో ఆకాశాన్ని తాకండి అని. యూపీలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఓవరాల్గా ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏదంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్దది. యాక్చువల్గా అయితే ఇది తొలుత దీన్ని రాయల్ ఐఏఎఫ్ అని పిలిచారు, ఆల్రెడీ చెప్పాను కదా. కానీ 1950 కాదండి, 1957 నుంచి అయితే దీని పేరు మార్చారండి. యాక్చువల్ 1957లో మార్చారు పేరు. 1957లో మార్చారండి పేరు. భారత్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా మార్చడం జరిగింది 1957. 1932లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. 1932లో ఏర్పాటు చేశారు. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ నినాదం గుర్తుపెట్టుకోండి, ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకోండి, ఎన్నోదో కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారో కూడా గుర్తుపెట్టుకోండి. గగనయాన్లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధము. ఈ నెలాఖరికి క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును నిర్ధారించే మానవరహిత TVD-1 పరీక్షలు. ఇది గుర్తుపెట్టుకోండి. గగనయాన్ ప్రయోగం అయితే ఇస్రో ఈ నెలాఖరికాలు చేస్తుంది అనేసి. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరుని నిర్ధారించే మానవరహిత
TVD-1 పరీక్షలు చేస్తున్నారని. అంతరిక్షంలోకి మనుషులను పంపించే ప్రతిష్టాత్మక గగనయాన్ మిషన్కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక పరీక్షలకు సిద్ధమైంది. ఈ మిషన్లో క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును అంచనా వేయడానికి మానవరహిత ఫ్లైట్ టెస్ట్ల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది. ఈ నెలాఖరుకి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 TVD-1ను ప్రయోగించనుంది అని అయితే గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకోండి. ఏ పరీక్ష చేయబోతుందంటే గగనయాన్ ఇస్రో గగనయాన్. విశాఖ అభివృద్ధి మరింత వేగవంతం, నీతి ఆయోగ్ గ్రోత్ హబ్లో చోటు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. విశాఖ నీతి ఆయోగ్ గ్రోత్ హబ్లో వన్ ఆఫ్ ద సిటీగా విశాఖపట్నం అయితే ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా స్పెషల్ రాయితీలు ఇస్తారండి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరం అండి. దక్షిణాది రాష్ట్రాల నుంచి అంటే గ్రోత్ ఏదైతే స్పీడ్ గ్రోత్ ఉందో ఆ లిస్ట్లో విశాఖ వన్ ఆఫ్ ద సిటీ. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ సిటీ, దేశంలో ఎంపికైన మరో 3 నగరాలు. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి రోడ్డు మ్యాప్, ఇప్పటికే రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై నీతి ఆయోగ్ ప్రత్యేక అధ్యయనం, అందుకు అనుగుణంగా ప్రత్యేక రాయితీలు ఇచ్చే అవకాశం. అంటే ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఏమైనా చేయడం కోసం రాయితీలు ఇస్తారండి. విశాఖ విస్తృత అవకాశాలు ఉంటాయి. అంటే నెక్స్ట్ ఐటీ డెవలప్మెంట్ బాగా జరిగే అవకాశం ఉందని కూడా మొన్న ఏంటంటే ఐటీ హబ్బుల పరంగా కూడా విశాఖ, విజయవాడ, తిరుపతి అందరూ విశాఖపట్నం టాప్లో ఉందని కూడా గతంలో కూడా చెప్పుకోవడం జరిగిందండి. అయితే గ్రోత్ హబ్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ నగరం చోటు కల్పించబడిందంటే విశాఖపట్నం. డైరెక్ట్ ఒక బిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏషియన్ గేమ్స్ అయిపోయాయి కదండి. ఏషియా గేమ్స్కి సంబంధించి ఈరోజు అయితే మెడల్స్ పరంగా చూద్దామండి. మెడల్స్ హైయెస్ట్ అయితే చైనా 382 ఉన్నాయండి. 382. ఇందులో 200 గోల్డ్, 111 వెండి, 71 కాంస్యం, సిల్వరు, బ్రాంజ్ ఉన్నాయండి. జపాన్ సెకండ్ ప్లేసు 186, 51 గోల్డ్, 66 వెండి, 69, 186. ఫిగర్స్ అయితే కొద్దిగా తప్పదండి. ఈ టాప్ 4 కూడా గుర్తుపెట్టుకోండి. మన ఇండియా అయితే 107, అది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఈ ఫిగర్స్ కూడా కొద్దిగా ఈజీ అనండి. 28, 38, 41. మన ఇండియా వరకు అయితే ఈ ఫిగర్స్ కనీసం గుర్తుపెట్టుకోండి. వీటిలో కూడా ఇది కూడా డబల్ సెంచరీ చేశారు కదా, డబల్ సెంచరీ, హాఫ్ సెంచరీ దగ్గర కన్నా కొంచెం తక్కువ, అలా గుర్తుపెట్టుకోండి. ఏవో కొన్ని గంట గుర్తులు అయితే పెట్టుకోవడం అయితే చేయండి. ఓకేనా. ఆ 382, 186, 190 అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్ యాక్చువల్ జపాన్ ఉందంటే యాక్చువల్ 190 కదా, అది ఉండాలి అనుకోవద్దండి. స్వర్ణ పథకాలు ఏవైతే ఎక్కువ కొట్టారో స్వర్ణాలు దాన్ని బేస్ చేసుకుని వస్తారండి. దానివల్ల అనమాట మనం కూడా స్వర్ణాలు అక్కడ కొట్టాం కాబట్టి ఆటోమేటిక్గా 4th ప్లేస్కి వెళ్ళాం. ప్లస్ ఓవరాల్ కూడా 107 కొట్టాం. ఫస్ట్ టైం సెంచరీ చేసాం కూడా. ఓకేనా, ఫస్ట్ టైం సెంచరీ చేయడం జరిగింది. ముందు ఇంకా చైనా రికార్డులు అట్లా కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా, ఆ ఫిగర్స్ అయితే నోట్ చేసుకోండి. బీహార్ బాటలోనే రాజస్థాన్, ఛత్తీస్గఢ్. మరో బీజేపీయేతర రాలిత రాష్ట్రం కులగణన చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బీహార్ కులగణన వివరాలు వెల్లడించగా రాజస్థాన్లోనూ చురుగ్గా పనులు జరుగుతున్నాయి. మరో రాష్ట్రం ఛత్తీస్గఢ్ సైతం కులగణన చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే బీహార్ తరహాలోనే రాష్ట్రంలోనూ కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెల్లడించారు. ఆల్రెడీ బీహార్ మన కులగణన చేసింది, బీసీలు ఎక్కువ ఉన్నారు 60% అని చెప్పేసి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడైతే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా కులగణన నిర్వహించబోతున్నారు. కులగణన నిర్వహించిన రాష్ట్రం ఏదంటే బీహార్, నిర్వహించబోయే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి. ఏం చెప్పాను? మిల్లెట్స్ గురించి చెప్పాను, చెరుకు గురించి చెప్పాను. చెరుకు 28% నుంచి 5%కి, మిల్లెట్స్ 18% నుంచి 5%కి జిఎస్టీలు తగ్గించారు. గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. అయితే వాటితో పాటు మానవ అవసరాలకు వినియోగించే డిస్టిల్ ఆల్కహాల్ జిఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారండి. డైరెక్ట్గా మానవ అవసరాలకు వినియోగించే డిస్టిల్ ఆల్కహాల్ జిఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు వచ్చిందండి. పూర్తి మినహాయింపు గుర్తుపెట్టుకోండి. డిస్టిల్ ఆల్కహాల్కు పూర్తి మినహాయింపు అండి. మొలాసిస్ 28% నుంచి 5%. అదేవిధంగా గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయి, మిల్లెట్స్ చూసుకుంటే 18% 5% చేయడం అయితే జరిగిందండి. అయితే మానవ అవసరాలకు డిస్టిల్ ఆల్కహాల్, ఇది ఇంపార్టెంట్ అండి. డిస్టిల్ ఆల్కహాల్ జిఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారండి. అయితే కొన్ని మార్పులు కూడా చేశారండి. జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ GSTAT ప్రెసిడెంట్ సభ్యుల గరిష్ట వయసు నిర్ణయం. ఈ జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ గరిష్ట వయసు అంటే ప్రెసిడెంట్కి అయితే 70 ఏళ్ళు అండి, సభ్యులకు 67 ఏళ్ళు. ఇదైతే కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇది పాలిటీ పరంగా గుర్తుపెట్టుకోండి. ఇవైతే మాత్రం స్టాటిస్టిక్స్ పరంగా గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క చైర్మన్ వయసు 70 ఏళ్ళు అండి, గరిష్ట వయసు సభ్యులకు 67 ఏళ్ళుగా నిర్ణయం జరిగింది. పూర్తిగా జిఎస్టీ దేనికి తొలగించారంటే డిస్టిల్ ఆల్కహాల్ అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 6వ రుచిని కనిపెట్టిన సైంటిస్టులు
నాలుక మన నాలుగు రుచులు చూస్తుంది కదండి, దానికి సంబంధించి రుచుల గురించి అయితే సైంటిస్టులు అయితే కొత్త రుచిని కనుగొన్నారంట. మానవ నాలుక మరో కొత్త రుచికి స్పందిస్తున్నట్లు సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇప్పటివరకు ఏంటంటే తీపి, ఉప్పు, చేదు, పులుపు, ఉమామి రుచులు మాత్రమే ప్రాథమిక రుచులుగా ఉన్నాయి. అయితే అమ్మోనియం క్లోరైడ్కు కూడా నాలుక స్పందిస్తున్నట్లు సైంటిస్టులు తేల్చారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, ఉమామి ప్లస్ అమ్మోనియం క్లోరైడ్ టేస్ట్ అండి. సిక్స్త్ టేస్ట్. ఎంతవరకు పంచరుచులు ఉండేవండి, ఇప్పుడు సిక్స్త్ వచ్చిందండి. ఓకేనా, సిక్స్త్ వచ్చింది అమ్మోనియం క్లోరైడ్. లేనిది ఏదైనా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. తీపి, ఉప్పు, చేదు, పులుపు, ఉమామి. తీపి, కారం, వగరు అవన్నీ కాదండి. తీపి, ఉప్పు, చేదు, పులుపు, ఉమామి ఇప్పుడు అమ్మోనియం క్లోరైడ్ కూడా తేల్చారండి. అయితే పులుపును గుర్తించే ప్రోటీన్ గ్రాహకాలు నాలుకపై ఉంటాయి. అమ్మోనియం క్లోరైడ్కు ప్రతిస్పందిస్తాయని వెల్లడించారు. తాజాగా అమ్మోనియం క్లోరైడ్కి కూడా నాలుక స్పందిస్తున్నట్లు సైంటిస్టులు. పులుపును గుర్తించే ప్రోటీన్ గ్రాహకాలే ఈ అమ్మోనియం క్లోరైడ్కి కూడా ప్రతిస్పందిస్తున్నాయండి. అమ్మోనియం క్లోరైడ్ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, సరేనా. సిక్స్త్ టేస్ట్కి ఇది ఏంటంటే అమ్మోనియం క్లోరైడ్. కృత్రిమ వర్షాలు 1947లోనే హైదరాబాద్లో కురిపించారండి. ఈ ఏడాది జూన్లో ఐఐటి కాన్పూర్ పరిశోధకులు విజయవంతంగా కృత్రిమ వర్షాలు కురిపించారు. ఈ ప్రక్రియ ఇప్పుడు సాధారణమే, కానీ 1948లోనే హైదరాబాద్లో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నం చేశారని, 1948 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో యుఎస్ వెదర్ బ్యూరో, యుఎస్ ఎయిర్ ఫోర్స్ కృత్రిమ వర్షాలు కురిపించేందుకు కొన్ని ప్రయోగాలు చేశాయి. అయితే శీతాకాలంలో ఏర్పడిన మబ్బులపై కృత్రిమ వర్షాలు కురిపించడం సాధ్యం కాలేదట. అయితే ఇటీవల కాలంలో కృత్రిమ వర్షాలు ఎక్కడ చేశారంటే ఐఐటి కాన్పూర్ అండి. ఐఐటి కాన్పూర్ గుర్తుపెట్టుకోండి. విజయవంతమయ్యారు. 1948లో హైదరాబాద్లో ట్రై చేశారు, బట్ కుదరలేదు. ఆ విధంగా వార్తల్లోకి అయితే రావడం జరిగిందండి. ప్రపంచ దేశాధినేతలు 70 ఏళ్ళు దాటిన ప్రపంచ దేశాధినేతలు, వివిధ దేశాలు, ఆ దేశాధినేతల పేర్లోనే అండి. మహమ్మద్ అబ్బాస్ 85 ఇయర్స్ అండి, పాలస్తీనా. అలీ ఖమేనీ 84 అండి, ఇరాన్ సుప్రీం లీడర్ అండి ఈయన. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు 85 అండి. లులా డా సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడు 77 అండి. అన్వర్ ఇబ్రహీం మలేషియా ప్రధాని నరేంద్ర మోడీ గారు అండి 73 సంవత్సరాలు అండి. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని 73 అండి. షహబాజ్ షరీఫ్ 72 పాకిస్తాన్ అండి. బొలా టినుబు నైజీరియా అధ్యక్షుడు 71. ఎవరైతే 70 ఏళ్ళు దాటినటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అండి ఇది. మొత్తం 9 మంది అయితే ఉన్నారండి. 9 మంది. వీళ్ళ పేర్లు అయితే కొంతవరకు గుర్తుపెట్టుకోండి. అడగకపోవచ్చు, అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ కరెంట్ ఇంట్లో వచ్చింది కదా, దాని పర్పస్ అయితే గుర్తుపెట్టుకోండి. వన్డే వరల్డ్ కప్లో ఇదే అత్యధికం. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా శ్రీలంక మ్యాచ్ గురించి చెప్పడం జరిగిందండి. సౌత్ ఆఫ్రికా నిన్న వరుసగా ఒకే ఇన్నింగ్స్లో 3 బ్యాట్స్మెన్లు సెంచరీలు చేశారని, 400 టార్గెట్ ఎక్కువ చేశారని, 428 రన్స్ రికార్డును బ్రేక్ ఇచ్చేశారని, 2015లో ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్ చేశారని. ఇప్పుడు ఏంటంటే దాంతోపాటుగా ఈ రెండు జట్లు కలిపి 754 రన్స్ అండి. 754 రన్స్ చేసి హైయెస్ట్ స్కోర్ని అయితే డెవలప్ చేసేయండి. హైయెస్ట్ స్కోర్ రికార్డుని. ఇంతకుముందు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ 714 రికార్డు ఉండేది, ఇప్పుడు 754 సౌత్ ఆఫ్రికా, శ్రీలంక అండి. అంతేకాకుండా ఎక్కువ బౌండరీలు కూడా కొట్టారండి. బౌండరీలు ఎన్ని కొట్టారంటే 105 బౌండరీలు కొట్టారండి. 105 బౌండరీలు విడివిడిగా అవసరం లేదు, కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అయితే 2015లో న్యూజిలాండ్ వెస్టిండీస్ 93 చేసేయండి. న్యూజిలాండ్ వెస్టిండీస్ ఇప్పుడు 105 బౌండరీలు అండి. ఏదైతే సౌత్ ఆఫ్రికా మరియు శ్రీలంక మ్యాచ్ చాలా రికార్డులు బ్రేక్ అయ్యి అదొకటి గుర్తుపెట్టుకోండి. మొన్న ఇంగ్లాండు మరియు న్యూజిలాండ్ మధ్య జరిగేటప్పుడు కూడా ఇంగ్లాండ్లోని 11 మంది బ్యాట్స్మెన్లు డబల్ డిజిట్ చేశారండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వరల్డ్ కప్లో ఇంకెన్ని రికార్డులు వస్తే చూడాలి. విద్యుత్ బస్సుల ఛార్జింగ్ 20 సెకండ్లు. ఇదొక న్యూస్. ఇదైతే మాత్రం టెక్నాలజీకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ బస్సులకు అత్యంత వేగంగా 20 సెకండ్లలో ఛార్జింగ్ అయ్యేలా సాంకేతికతను రూపొందిస్తున్నట్లు హిటాచీ ఎనర్జీ తెలిపింది. హిటాచీ ఎనర్జీ 20 సెకండ్లో ఛార్జింగ్ అయ్యేలా ఏ ఎనర్జీ అంటే హిటాచీ ఎనర్జీ. స్విట్జర్లాండ్కు చెందిన ఈ సంస్థ ఇందుకోసం మన దేశంలోని అశోక్ లేలాండ్తో కలిసి పనిచేస్తుంది. ఫ్లాష్ ఛార్జింగ్ ద్వారా ఈ బస్సులు బస్టాపుల్లో ఆగినప్పుడు వెంటనే ఛార్జింగ్ చేసే అవకాశం ఉంటుందని హిటాచీ ప్రతినిధులు తెలిపారు. త్వరలో దీన్ని అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారండి. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఏ సంస్థలు పనిచేస్తున్నాయి అంటే హిటాచీ ఎనర్జీ, స్విట్జర్లాండ్కు చెందిన హిటాచీ ఎనర్జీ, మన దేశానికి చెందిన అశోక్ లేలాండ్ అండి. హిటాచీ ఎనర్జీ, అశోక్ లేలాండ్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. హిటాచీ ఎనర్జీ, అశోక్ లేలాండ్. ఓకేనా, ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ 20 సెకండ్స్లో జరిగిపోద్దంటండి ఛార్జింగ్. రామ్జీ గోండ్ మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం ఆమోదము. ఆదివాసీ గిరిజన యోధుడు రామ్జీ గోండ్ మ్యూజియం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రేపు హైదరాబాద్ అబిడ్స్లో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, కిషన్ రెడ్డి
R&D మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. G+ లేదా G+3, G+4 లేదా G+3 విధానంలో మ్యూజియం నిర్మించాలని గిరిజన సంక్షేమ శాఖలో ప్రతిపాదన రూపొందించింది. ఇక మాసబ్ ట్యాంకులో ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా మంత్రులు శంకుస్థాపన చేస్తారు. ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటండి, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, మరియు ఒక మ్యూజియం ఎవరి పేరు మీద అంటే రాంజీ గోండ్ మ్యూజియం ఎక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారండి. హైదరాబాద్లో ఈ రెండైతే గుర్తుపెట్టుకోండి, రాంజీ గోండ్ మ్యూజియం, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రాంజీ గోండ్ మ్యూజియం, ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడంటే హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతున్నాయి కదండి. ఆల్రెడీ గొడవ అంటే మీన్స్ యుద్ధం అండి, యుద్ధం జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది చనిపోతున్నారు, మనమైతే న్యూస్లో అయితే చూస్తున్నాం. అయితే అసలు ఇంతకీ ఏంటి అంటే ఇది ఇప్పటిప్పుడు గొడవ కాదండి, 100 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇది ఒక రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం వాటం పాలైంది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూర్వీకులకు చెందిన ప్రాంతమని, తమకే హక్కుందని యూదులు వాదిస్తే అరబ్బులు అదే తమ మాతృభూమి అని, దానిని వదలలేమని కరాఖండిగా చెబుతూ వచ్చారు. 1920-40 సంవత్సరాల మధ్య పాలస్తీనాలో యూదులు శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూరప్లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. పాలస్తీనా ప్రాంతంలో యూదుల సంఖ్య పెరిగిన కొద్దీ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆరంభమైంది. అదే సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఎక్కువైంది. అప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది? యూదులు అరబ్బుల మధ్య సమస్యను పరిష్కరించండి, దాన్ని సమానంగా పంచండి, లేదంటే ఏదైనా సరే యూదులకు అరబ్బులకు సమానంగా ఇచ్చి జెరూసలంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ప్రతిపాదించారు. దీనికి యూదులు అంగీకరించినప్పటికీ అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఆనాటి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదన అమల్లోకి రాలేదు. ఇజ్రాయెల్ ఆవిర్భావంతో యుద్ధ వాతావరణం. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పటి నుంచి ఇది ఏంటంటే ఈ గొడవలు అనేవి ఈ ఇజ్రాయెల్కి మరియు ఈ పాలస్తీనా గొడవలు జరుగుతూనే ఉన్నాయండి. ఏదైతే ఉందో ఈ పాలస్తీనా ప్రాంతం మాదంటే మాదని, అరబ్బులు మా వాళ్ళని, వాళ్ళు యూదులు మాదని చెప్పేసి అంటారండి. ఇజ్రాయెల్ జెరూసలం మొత్తాన్ని తన రాజధానిగా ప్రకటించుకుంటే పాలస్తీనియన్లు తూర్పు జెరూసలం తమ భవిష్యత్ రాజధానిగా ప్రకటించుకున్నారు. 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలిగినప్పటికీ ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే చూస్తుంది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతం ఎప్పటికీ ఇంకా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య ఉద్రిక్తతల కేంద్రంగా తూర్పు జెరూసలం, గాజా, వెస్ట్ బ్యాంక్ మారాయండి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి: తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్. తూర్పు జెరూసలం, గాజా, వెస్ట్ బ్యాంక్. వీటి వల్ల మెయిన్ గొడవ. ఇది మాదంటే మాదని చెప్పేసి ఇజ్రాయెల్ అరబ్బులు మరియు యూదులు గొడవ పడుతూ ఉన్నారండి. ఈస్టర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ టు హోస్ట్ మెగా డిఫెన్స్ ఈవెంట్ ఈస్టెక్ 2023 ఇన్ గువాహతి. తూర్పు కమాండ్ అండి, తూర్పు ఆర్మీలోని తూర్పు ఈస్ట్ విభాగం ఒక మెగా డిఫెన్స్ టెక్ని అయితే డిఫెన్స్ టెక్ని 2023ని గౌహతిలో, అస్సాంలోని గౌహతిలో అయితే నిర్వహించనుందండి. అయితే ఏంటంటే ఇది 2 రోజులు జరుగుతుందంట. 2 రోజుల్లో దీనిలో ఏం చేస్తారంటే ఈ ఆర్మీ యొక్క ఏవైతే ఈ వెపన్స్ అవి ఉంటాయి కదా, దీన్ని డెమాన్స్ట్రేట్ చేస్తారండి. ఎందుకంటే పవర్ దాన్ని చూపించడం కోసం అనమాట. దాన్ని చూపించడం కోసం 2 రోజులు చేస్తారండి. 2 రోజులు ఈ నెల 10-11 తేదీల్లో 2 రోజులు అయితే చేయడం జరుగుతుందండి. 2 రోజుల్లో చేస్తారు. ఈస్టర్న్ కమాండ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ విల్ హోస్ట్ ద మెగా డిఫెన్స్ ఈవెంట్ ఈస్ట్ టెక్ 2023. మెగా డిఫెన్స్ ఈవెంట్ ఈస్ట్ టెక్ 2023 showcasing the latest in defense technology in Guwahati on 10th and 11th October. The first such event in the state. అస్సాంలో అయితే తొలిసారి జరుగుతుంది. ఈస్టర్న్ కమాండ్ తూర్పు దళం అంటే ఇది ఏంటంటే మెగా డిఫెన్స్ ఈవెంట్ ఈస్ట్ టెక్ అయితే గౌహతి అస్సాంలో 10-11 తేదీల్లో నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎవరు నిర్వహిస్తారు, ఏం నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు. ఓకేనా? అవి అయితే గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రిలయన్స్ జియో మార్ట్ ropes in MS ధోని యాజ్ బ్రాండ్ అంబాసిడర్. రిలయన్స్ జియో మార్ట్కి ధోనిని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారిని అయితే అంబాసిడర్గా నియమించారండి, క్రికెట్ కెప్టెన్. ఆయనకి నుంచి ఏంటంటే రిలయన్స్ జియో మార్ట్కి ఒక ప్రచారకర్తగా అయితే వ్యవహరించడం జరుగుతుంది. దేనికి ప్రచారకర్త అంటే రిలయన్స్ జియో మార్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఎవరైతే ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.